కాబట్టి స్పోర్ట్స్ అనేటువంటిది కేవలం శారీరక దారిద్ర్యానికో ఆరోగ్యానికే పరిమితం అని కాదు. ఇది ఒక ఎకనమిక్ యాక్టివిటీగా కూడా గుర్తించినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు. సో అందులో భాగంగానే ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు, అకాడమీస్ పెడుతున్నారు, రాణించిన ప్లేయర్స్కి అద్భుతమైనటువంటి ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు. సో రానున్న రోజుల్లో వాటికి ఇంకా అత్యధిక ప్రాధాన్యత పెరుగుతుంది. ఇంతకుముందే మీకు తెలుసు, కంబైన్డ్ స్టేట్లో నేషనల్ గేమ్స్ చేసాం, నేషనల్ గేమ్స్ చేయగానే అఫ్రియేషన్ గేమ్స్ వచ్చింది, అఫ్రియేషన్ గేమ్స్ అవ్వగానే వరల్డ్ మిలిటరీ గేమ్స్ చేశారు హైదరాబాద్. సో ఆ రకంగా ఇంటర్నేషనల్ ఈవెంట్స్ కూడా ఈ కొత్త రాష్ట్రంలో జరగాలనేటువంటి తలంపుతో ఆ రోజు అడుగులు వేశాం. కానీ దురదృష్టవశాత్తు గత 5 ఏళ్లలో ఆ స్పోర్ట్స్ కల్చర్ అనేటువంటిది పూర్తిగా మిస్ అయింది. కాబట్టి మరలా ఆ కల్చర్ డెవలప్ అవ్వటం, ఇట్లా ఎమ్మెల్యే స్పోర్ట్స్ ద్వారా కూడా అందరినీ కలపాలనేటువంటి ఉద్దేశంతో ఈ యాక్టివిటీస్ స్పీకర్ గారు కూడా చాలా దీనిపైన ఇనిషియేటివ్ తీసుకుంటున్నారు స్వతహా క్రీడాకారులు. దానికి ముఖ్యమంత్రి గారు కూడా సంపూర్ణ మద్దతు ఇవ్వడం ఆనందదాయకం.